పారిశ్రామిక నగరం విశాఖ ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. పరిశ్రమలో చెలరేగుతున్న నిప్పురవ్వలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకోకపోవడంతో అమాయకులు మృత్యువాత పడుతున్నారు. మొన్న దక్కన్ కెమికల్స్, నిన్న శ్రీకర్, నేడు అజో బయోఫార్మా పేరు ఏదైతేనేం ప్రమాదాలు మాత్రం కామన్గా జరిగిపోతున్నాయి. రియాక్టర్ల పేలుళ్లు, నిర్మాణంలో ప్రమాదాలు, ఉక్కు ద్రవాలు పైన పడడం కారణం ఏదైనా బలైపోయేది కార్మికులే. విశాఖ ఫార్మాసిటీ ప్రమాదాలపై 9 టీవీ ఫోకస్. విశాఖ సిటీ ఆఫ్ డెస్టినీ. కాకపోతే ప్రజల ఫేట్ మాత్రం ఎప్పుడెలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంలో తరచూ జరుగుతున్న ప్రమాదాలు ప్రజల కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, జరుగుతున్న ప్రమాదాల నుంచి సరైన గుణపాఠాలు నేర్చుకోకపోవడం ఈ స్థితికి కారణంగా చెప్పుకోవచ్చు. 2013లో జరిగిన HPCL విస్ఫోటనం, 2014లో స్టీల్ ప్లాంట్లో ప్రమాదం, 2016లో SEZలోని బయోమాక్స్లో డీజిల్ ట్యాంకుల దగ్ధం, ఇలా ఏటికేడాది ప్రమాదాలు పెరుగుతూనే వస్తున్నాయి. నగరంతో పాటు చుట్టుపక్కల HPCL, IOC, BPCL, HPC, బ్లాక్ ఆయిల్ ప్లాంట్, డాక్యార్డ్, కోరమండల్ వంటి రసాయన గ్యాస్ ఆధారిత ప్లాంట్లతో పాటు ఫార్మా, SEZ, బల్క్ డ్రగ్ యూనిట్లు, పాల ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ఈ విధంగా అత్యంత సున్నితమైన భారీ పరిశ్రమలు దాదాపు 90 వరకు ఉన్నాయి. వీటిలో చాలా వరకు కనీస భద్రతను పాటించడం లేదన్నది జరిగే ప్రమాదాల వలన తెలుస్తోంది. ఇక ప్రమాదాలు జరిగినప్పుడు నివారణ పరికరాలు, తగిన యంత్రాంగం, ప్రాథమిక చికిత్సకు కావలసిన సౌకర్యాలు వంటివి మచ్చుకైనా కనిపించవు. మరో దారుణమైన విషయం ఏమిటంటే విశాఖ చుట్టుపక్కల ఉన్న భారీ పరిశ్రమల్లో 11 పరిశ్రమలు కనీస నిర్వహణకు కూడా పనికిరావని అధికారులు ఏనాడో నిర్ధారించారు. ప్రమాదకరమైన కంపెనీలకు కావలసిన కనీస ప్రమాణాల కోసం అధికారులు గతంలో 123 రకాల ప్రశ్నలతో కూడిన జాబితాను తయారు చేశారు. దీని ప్రకారం 4 ఏళ్ల క్రితం జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో సర్వే నిర్వహిస్తే 90 కంపెనీలకు కనీస నిర్వహణ అర్హత కూడా లేదని తేలిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుంది. కంపెనీల నిర్లక్ష్యం కారణంగా వీటిలో ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా రసాయనాలు గాల్లో కలవడంతో మంటలు సులువుగా నిమిషాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో జనావాసాలకు మంటలు వ్యాపించడం, హానికారక వాయువులతో సమీపంలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరవడం కామన్ అవుతోంది. దీంతో ప్రమాదాలు జరిగినప్పుడు గాజువాక, పరవాడ, అచ్యుతాపురంతో పాటు జిల్లా మొత్తం భయపడే స్థితికి నెలకొంది. HPCLలో 1997లో జరిగిన భారీ విస్ఫోటనం గుర్తొస్తే ఇప్పటికీ ప్రజలు వణికిపోతారు. ఈ ఘటనలో స్పియర్ ట్యాంకులు పేలిపోవడంతో ప్రాణ నష్టం భారీగానే సంభవించింది. 4 ఏళ్ల క్రితం మరలా ఇదే కంపెనీలో జరిగిన ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయినా పలువురు గాయపడ్డారు. 2013 మేలో గ్లోకెమ్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కంపెనీ మొత్తం బుగ్గిగా మారిన ఘటనను విశాఖవాసులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగిన విధంగా స్పందించి కంపెనీల నిర్వహణలో కఠిన నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆశిద్దాం. For more updates, please subscribe 99 TV Telugu.